Hi everybody, welcome back to my channel, and today I'm going to meet around 40 girls. సో గైస్ 30-40 గర్ల్స్ని కలవడం ఏంటా అనుకుంటున్నారా? బేసిక్గా కొన్ని డేస్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే అమ్మాయి, తన పేరు డెబో. సో తను ఒక రీల్ పోస్ట్ చేసింది అనమాట. సరదాగా గర్ల్స్ అందరూ కలిసి హనామి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. సో హనామి గురించి, సకురా గురించి కావాలంటే ముందు వ్లాగ్ చూడండి. సో చాలామంది కమెంట్ చేశారు, యా కలుద్దాం, బికాస్ చాలామంది ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి. సో నేను కూడా ఇక్కడ రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే అరౌండ్ 30 మెంబర్స్ ఆర్ 40 మెంబర్స్ అయ్యారు, ఒక గ్రూప్ క్రియేట్ చేసామన్నమాట. సో ఫైనల్ ఈరోజు ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 o'clock మేము కలవబోతున్నాం. ఈ పిక్నిక్ స్టఫ్ మొత్తం నేను వాళ్ళ కోసమే తీసుకున్నాను అనమాట. ఇంకా స్నాక్స్ కూడా తీసుకోవాలి. అందరూ కలిసి లైక్ ఎవరికి నచ్చిన స్నాక్స్, ఎవరికి నచ్చిన డ్రింక్స్ వాళ్ళు తీసుకొస్తారు. అండ్ పిక్నిక్ మ్యాట్స్ కూడా మేమే తీసుకెళ్తున్నాము. అండ్ దేర్ వి విల్ షేర్ అండ్ గెట్ టు నో ఈచ్ అదర్. A few moments later. సో ఇది నేను వెళ్ళాల్సిన మెట్రో స్టేషన్. అండ్ మెట్రో స్టేషన్ బయట సకురా అందరు ఫొటోస్ ఇస్తున్నారు. అండ్ నేనైతే లాసన్స్కి వచ్చాను స్నాక్స్ తీసుకుందామని. ఒక 10 minutes టైం ఉంది. లెట్స్ సీ వాట్ ఐ కెన్ ఫైండ్. ఆల్మోస్ట్ 30 పీపుల్ గ్యాదర్ అవుతున్నప్పుడు ఈచ్ ఇండివిజువల్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ తెలుసుకోవడం చాలా కష్టం. అండ్ అది కూడా కంప్లీట్ స్ట్రేంజర్స్ కాబట్టి అందరికీ మెసేజ్ చేసి అడగడం కూడా కష్టమే. సో వీ ఆల్ థాట్ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకురండి, లేదంటే ప్రిపేర్ చేసుకొని వచ్చినా కూడా ఓకే అని. కానీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అది కూడా తెలియాలి కదా. సో నేను అందుకే సేఫ్గా కొన్ని స్నాక్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇలా దుబాయ్ చాక్లెట్ చిప్స్ అండ్ ఇవి వచ్చేసి చాక్లెట్ కోటెడ్ బిస్కెట్స్ అనమాట. ఇవి కూడా నా ఫేవరెట్. అండ్ జపాన్లో ఎగ్ శాండ్విచ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో కొంతమంది వెజిటేరియన్స్ ఉన్న ఎగ్ కూడా తింటారు కదా. సో ఈ ఎగ్ శాండ్విచ్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే నచ్చని వాళ్ళంటూ ఉండరు. సో సేఫ్ సైడ్ 2 తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా ఫుడ్ తీసుకొస్తారు కదా. ఇమాజిన్ 30 పీపుల్ బ్రింగింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆఫ్ ఫుడ్. సో చాలా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ డ్రింక్స్ తీసుకుందాం అనుకునే లోపు మెట్రో టైం అయిపోయింది. సో ఫాస్ట్గా బిల్లింగ్కి వెళ్ళిపోయాను నేను. A few moments later. స్నాక్స్ అయితే తీసుకున్నాను, కానీ డ్రింక్స్ ఏం తీసుకోవాలో తెలియలేదు. ఐ విల్ సీ అబౌట్ ఇట్ లేటర్. వేరే స్టేషన్లో చూస్తాను. బట్ లుక్ ఎట్ ద వ్యూ. One hour later. I heard it's very like they have like too much crowd here around this time, but this is my first time. ఫైనలీ యోయోగి పార్క్ అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లిటర్ ఇక్కడ ఈయన క్లీన్ చేస్తున్నారు. సో క్లీనింగ్ వాళ్ళే తీసేయాలి అని ఏం లేదు. ఎక్కడైనా లిటర్ కనిపిస్తే ఇమీడియట్గా క్లీన్ చేస్తారనమాట. అండ్ ఎస్పెషలీ సకురా టైం కాబట్టి చాలామంది ఫారినర్స్ వస్తున్నారు. సో కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. అండ్ ఎనీవేస్ ఇప్పుడైతే నేను యోయోగి పార్క్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఈ పార్క్కి చాలా ఎంట్రన్స్ అండ్ చాలా ఎగ్జిట్స్ ఉన్నాయి. అండ్
డిఫరెంట్ స్టేషన్స్ నుంచి వస్తూ ఉంటారు కదా. సో అందరు గ్రూప్లో ఫొటోస్ అండ్ మెసేజెస్ పెడుతున్నారు అనమాట, మేము ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామని. సో ఎవరైతే ఈవెంట్ హోస్ట్ చేస్తున్నారో తను ఏమనిందంటే, నేను లోపలికి వెళ్ళి ఒక స్పాట్ నేను మీకు షేర్ చేస్తాను, మ్యాప్ లింక్, అందరూ అక్కడికి వచ్చేసేయండి అన్నారు. అండ్ లక్కీగా నాకు ఇక్కడ ఇంకొక అమ్మాయి వెయిట్ చేస్తూ కనిపించింది. సో వి థాట్ ఇద్దరం కలిసి ఆ ఫైనల్ మ్యాప్ లింక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. సో చూసారు కదా, క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఉంది. సో నౌ లెట్స్ గో ఇన్సైడ్ ద పార్క్. గైస్ చూస్తున్నారు కదా, సకురా టైంలో హనామి చేసుకోవాలి, అది కూడా మంచి స్పాట్లో అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే వీళ్ళందరూ జాపనీస్ వాళ్ళే అండ్ మంచి స్పాట్స్ అని వాళ్ళు ముందే తీసేసుకున్నారు. అండ్ కొంతమంది అయితే ప్రైవేట్ స్పాట్ అని కూడా పెట్టుకున్నారనమాట. అంత డిమాండ్ ఉంటుంది బికాజ్ ఈ పార్క్లో చాలా సకురా ట్రీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ జాపనీస్ వాళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటారనమాట, మంచి మ్యూజిక్తో ఫుడ్తో ఇలా ఫొటోస్ దిగుతూ. సో ఒక డే మొత్తం దీనికే పెట్టుకుంటారు. సో మేమైతే మంచి స్పాట్స్ ఎక్కడైనా దొరుకుతుందా, ఒక 30 మెంబర్స్కి సూటబుల్గా అని వెతుకుతున్నాము. సో సకురా ట్రీస్ కింద అయితే ఇంపాసిబుల్ దొరకడం, ఎందుకంటే ఈ పార్క్కి ఎంట్రన్స్ ఫీ కూడా ఏం లేదనమాట. సో మోస్ట్ ఆఫ్ ద గుడ్ స్పాట్స్ అన్ని వాళ్ళు తీసేసుకున్నారు. సో మేమైతే ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి నార్మల్ ట్రీస్ కింద స్పాట్ ఏమైనా దొరకచ్చు అని చెప్పేసి వాక్ చేస్తున్నాము. అండ్ ఫైనలీ వీ ఫౌండ్ దిస్ స్పాట్. సో అందరూ ఇక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు తెచ్చుకున్న మ్యాట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ చేసి ఇలా స్ప్రెడ్ చేసి సెట్ చేసామన్నమాట. అండ్ ఇవి నేను తీసుకెళ్ళిన ప్లేట్స్ అండ్ గ్లాసెస్, ఎస్పెషలీ సకురా హనామి సీజన్ కాబట్టి ఇలాంటి క్యూట్ ప్రింట్స్ చాలా బాగుంటాయి. అండ్ వీ వర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ సమ్ అదర్ పీపుల్ టు జాయిన్. But you did this. Oh yeah, I saw her name. I got this randomly. It looks really cute. Yes, that's it. Yeah, I have fun. We have some. Okay. Keep it in mind. Let's have some drinks. Who needs ginger ale? Me. Well, we have another one. So I think let's start ordering lemon tea from here. Okay, whatever. Ginger ale. One bottle. You want starting with lemon tea? So Yeah, it's okay. Anything is fine. Anyone wants a video? yeah. Okay, everyone. 1, 2, 3. Come back. I don't have. Let's drink. Yeah, sure. Send all the videos and photos in groups. Yeah. We do have actually. I talk to any random people, any random strangers, anywhere, any place. So that's one of my hobby of talking and communicating, sharing my views and learning the stories of other people. And apart from that, I have a lot of hobbies. Of course, it's very difficult to do hobbies over here, balancing my studies. Okay, pass. Who wants it? I want it. Now plates look more colorful. సో అందరూ తీసుకొచ్చిన ఫుడ్ని 1 by 1 క్లాక్ వైజ్ ఇలా పాస్ చేసుకున్నాం అనమాట. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. Question. What is your question? It's what does my body language say about? Did you like it? Did you like it? Absolutely hate this question. What my my mom mom sent me. What does my body language say about me? So I'm gonna question this too. And I think I am content with my life right now. We don't have to go on. That's a really very nice thing. That's really nice. A lot of wisdom. Yes, if we are content with our present, then most of the things will come automatically to us. That's what my belief is. That's really nice. Thank you. I came with people do this. So everyone knows, right? When I come with the camera in front of your face, don't give me scary expression. Okay? You Okay, have I'll to just say stare. hello and your name. I'll just stare. You just want to picture. Okay, lovely. Jesus. Okay, now more people. We can ask someone, Who's the tallest? We can ask. I'm not tall, but I'm the tallest. I can sit down. Second line, sit down. Yeah, second line, sit down.
Okay, I'm also taking a vlog. Hi. Hi. Some people. Oh, nice. 2 hours later. Okay. Too many petals falling around. Then ఒకటి పట్టుకోవడానికి రాట్లేదు. We met as strangers but going back as friends. Hope you guys enjoyed the vlog and please don't forget to like, share, and subscribe. See you guys in my next video. Bye bye.